నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీశైలానికి కల్తీ నెయ్యి, టీటీడీ వ్యవహారంలో దర్యాప్తు వేళ గుర్తించిన సిట్. నేడు అమరావతిలో సాగునీటి సంఘాల అధ్యక్షుల సమావేశం, హాజరు కానున్న సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్. తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి కోసం విస్తృత గాలింపు, రోజుకో ఊరు తిరగడంతో భయాందోళనలో జనం. ఏ దేశం నుంచైనా చమురు కొనే హక్కు భారత్కు ఉందన్న రష్యా, విభిన్న సరఫరాదారులను ఆశ్రయించడం కొత్తేమీ కాదని వెల్లడి. గాజాలో మరోసారి ప్రతీకార దాడులు జరిపిన ఇజ్రాయెల్, ఘటనలో 21 మంది పాలస్తీనీయులు మృతి. వైసీపీ హయాంలో పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూను కల్తీ చేసి మహా అపచారానికి ఒడికట్టారనే విషయాన్ని బట్టబయలు చేసేందుకు కూటమి పార్టీల అధినేతలు నేడు భేటీ కానున్నారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులు, కల్తీ లడ్డూ వ్యవహారం, సిట్ రిపోర్ట్ తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. భేటీ అనంతరం మీడియా ముందుకు వచ్చి లడ్డూ కల్తీ చేసేందుకు వైసీపీ హయాంలో పన్నిన కుట్ర వివరాలు బయటపెట్టనున్నట్టు తెలిసింది. ఎన్డీడీబీ నివేదికలో జంతు కొవ్వు అవశేషాలు ప్రసాదంలో కలిశాయనే వివరాలతో పాటు కల్తీ జరిగిందని సిట్ నిర్ధారించిన అంశాలను వీరు బహిర్గతం చేయనున్నట్లు సమాచారం. వైసీపీ తమకు క్లీన్ చిట్ వచ్చినట్లుగా చేసుకుంటున్న దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని బుధవారం జరిగిన భేటీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. శ్రీశైలం దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా అయ్యిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తిరుపతికి చెందిన రాజేష్ కార్పొరేషన్కు కాంట్రాక్టు కట్టబెట్టడంతో 2022 మే నుంచి 2023 మార్చి వరకు అదే తంతు జరిగిందని అధికారులు తేల్చారు. ఆ సమయంలో భోలేబాబా నెయ్యే సరఫరా అయినట్లు సిట్ గుర్తించింది. వైసీపీ హయాంలో తిరుమలతో పాటు శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్లు వెల్లడైంది. టీటీడీకి కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు చేసిన సిట్ మల్లన్న దేవాలయానికి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు గుర్తించింది. 2022 మే నుంచి 2023 మార్చి వరకు అంటే 11 నెలల పాటు కల్తీ నెయ్యి పంపినట్లు సమాచారం. ఎప్పుడూ విజయ డైరీ నుంచే నెయ్యి కొనే శ్రీశైలం దేవస్థానం ఆ 11 నెలల్లో మాత్రం తిరుపతికి చెందిన రాజేష్ కార్పొరేషన్ నుంచి 3,25,064 కిలోల నెయ్యి కొనుగోలు చేసి 15.89 కోట్లు చెల్లించింది. టీటీడీకి భోలేబాబా డైరీ సరఫరా చేసిన నెయ్యి అసలు నెయ్యే కాదని, వెజిటేబుల్ ఆయిల్స్, కొన్ని రసాయనాలు కలిపి తయారు చేసిన పదార్థాన్ని ఆ సంస్థ సరఫరా చేసిందని సిట్ నిగ్గు తేల్చింది. నిజానికి రాజేష్ కార్పొరేషన్ కు సొంత డైరీ లేదు. భోలేబాబా సంస్థ తిరుపతికి చెందిన వేరే సంస్థల ద్వారా కూడా కల్తీ నెయ్యి విక్రయించేదని సిట్ దర్యాప్తులో తేలింది. రాజేష్ కార్పొరేషన్ ఆ సంస్థల నుంచి నెయ్యి కొని శ్రీశైలం దేవస్థానానికి సరఫరా చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పాల సొసైటీల ఆధ్వర్యంలో నడిచే డైరీల నుంచే నెయ్యి కొనారని శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు గతంలో నిర్ణయించింది. నెయ్యి కొనుగోలుకు దేవస్థానం పిలిచిన టెండర్లలో పాల సొసైటీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న డైరీలే పాల్గొనేవి. నంద్యాలలోని విజయ డైరీనే తక్కువ ధరకు నెయ్యి సరఫరాకు ముందుకు రావడంతో ప్రతిసారి కాంట్రాక్టు ఆ సంస్థకే దక్కేది. వైసీపీ హయాంలో 2022లో విజయ డైరీ ప్రతినిధులకు, దేవస్థానం అధికారులకు నెయ్యి ధర విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ధర తగ్గించాలని దేవస్థానం అధికారులు ఒత్తిడి తేవడంతో అంత తక్కువ ధరకు ఇవ్వలేమని విజయ డైరీ తేల్చి చెప్పింది. అదే అదనుగా రాజేష్ కార్పొరేషన్ తెరపైకొచ్చింది. ఆ సంస్థ కిలో నెయ్యిని 489 రూపాయలకు ఇస్తామనడంతో సరఫరా కాంట్రాక్టును వాళ్లకే కట్టబెట్టారు. అప్పట్లో విజయ డైరీని వ్యూహాత్మకంగానే తప్పించారన్న ప్రచారమూ ఉంది. శ్రీశైలం దేవస్థానంలో సగటున రోజుకు 1,00,000కు పైగా లడ్డూలు విక్రయిస్తారు. 2023 ఏప్రిల్ నుంచి మళ్లీ విజయ డైరీనే శ్రీశైలం దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్ద పులి జనాలను వణికిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, పెద్ద పులి సంచారానికి సంబంధించిన వివరాలేంటి? గత కొన్ని రోజులుగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం, రాజానగరం మండలాల్లో రోజుకు ఒక గ్రామం తిరుగుతున్న పెద్ద పులి రాత్రి రాజానగరం మండలం, పుణ్యక్షేత్రం, భూపాలపట్నం, అలాగే ఎర్రంపాలెం ఈ 3 గ్రామాల పరిధిలో 2 చోట్ల దాడి చేసింది. 2 ఆవులను అయితే చంపేసింది. నిన్నంతా కూడా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం శాటిలైట్ సిటీ వద్దన్న అక్కమ్మపల్లి కొండపై ఆ పరిసరాల్లో మాటు వేసిన పెద్ద పులి రాత్రి అక్కడి నుంచి దిగి ముందుకు పరిగెత్తుతున్న దృశ్యాలు అయితే కొంతమంది స్థానికులు కూడా చూశారు. అక్కడి నుంచి అది రాజానగరం మండలం వైపు వెళ్ళింది. రాత్రి తోటలో ఉన్న పంతం సత్యనారాయణ పామాయిల్ తోటలో ఉన్న ఆవునైతే దాడి చేసి చంపేసింది. ఆ తర్వాత భూపాలపట్నం, ఎర్రంపాలెం పరిధిలోని మరో ఒక చోట ఆవును కూడా చంపేసింది. అటవీ అధికారులు ఉదయం నుంచే ఘటనా స్థలాల్లో ఉన్నారు, మొత్తం పరిశీలించారు. స్థానిక రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూడా ఉదయం నుంచి అక్కడే 2 చోట్ల ఘటనని పరిశీలించి అటవీ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిన్న రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, అటవీ అధికారులు అయితే ఇప్పుడు మొత్తం పరిశీలించారు. పులికి మొత్తం అన్ని ఇచ్చి పట్టుకునేందుకు కూడా అనుమతులు ఇచ్చామని కూడా వాళ్ళు ప్రకటించారు. ఇప్పటికే అది మహారాష్ట్రలోని తడోబా పులుల సంరక్షణ అభయారణ్యం నుంచి 600 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా గోదావరి పరివాహక ప్రాంతానికి వచ్చిందని కూడా చెప్పారు. దాన్ని పట్టుకునేందుకు కూడా అన్ని అనుమతులు ఇచ్చామన్నారు. అయితే రాత్రులు వేటాడటం, పగలేము విశ్రాంతి తీసుకుంటోంది అనేది పులి వాళ్ళు ఇప్పటికే చెప్పారు. జనాలను చూసైతే కొంత భయాందోళన, అది కూడా భయపడుతోంది. రాత్రులు మాత్రం చెమ్మ చీకట్లో ఉన్న ప్రదేశాల్లో వేటాడుతోంది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు, పట్టుకుంటారా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. బోన్లు ఏర్పాటు చేశారు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పూణే నుంచి నిపుణుల బృందాన్ని అయితే వస్తున్నారని కూడా ప్రకటించారు. అయినా కూడా పులిని మాత్రం పట్టుకోవటం అసాధ్యంగా మారింది. పెద్ద పులి బోనుల్లో చిక్కటం కూడా కష్టమని కూడా ఇప్పటికే అటవీ అధికారులు చెప్పారు. అయితే అది థర్మల్ డ్రోన్ల ద్వారా దాన్ని గుర్తించి పగలు దానిపై మందు గన్ ద్వారా పేల్చి దాన్ని మత్తు మందు ప్రయోగించిన తర్వాత పట్టుకునే అవకాశం ఉంది. అది కూడా చాలా, ఆ ఆపరేషన్ కూడా కష్టంతో కూడుకున్నది, రిస్క్ తో కూడుకున్నది. ఇప్పుడు అటవీ అధికారులు పులి పాదముద్రలు ఎటువైపు వెళ్ళిందనేది కూడా సేకరిస్తున్నారు. ఇప్పుడు దాన్ని పట్టుకుంటారా లేదా అన్నది మాత్రం స్థానిక గ్రామాల్లో మాత్రం అందరిలోనూ చర్చ నడుస్తోంది. ఈ పులి రోజుకు ఒక ఊరిలో సంచరిస్తూ ఆవుల్ని, పశువుల్ని దాడి చేసి చంపేయడంతో స్థానికులంతా తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అసలు ధన్యవాదాలు సాయికృష్ణ. రైతు క్షేత్రానికి నీరు చేరడమే లక్ష్యంగా సాగునీటి సంఘాలను పునరుజ్జీవింపజేస్తూ నీటి యాజమాన్యంలో అన్నదాతనే భాగస్వామిగా ప్రభుత్వం నిలుపుతోంది. ఇందుకు అనుగుణంగా జలం మన బలం నినాదంతో ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్ట్రంగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే నేడు అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్లో సాగునీటి సంఘాల అధ్యక్షుల సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరగనుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. జలం మన బలం నినాదంతో అమరావతిలోని పరేడ్ గ్రౌండ్ లో జరిగే సాగునీటి సంఘాల అధ్యక్షుల సమావేశం ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టంగా ప్రకటించనుంది. నీరు రాజకీయ వాగ్దానం కాదు, అమలవుతున్న విధానం అని చాటి చెప్పనుంది. వేగంగా ముందుకు సాగుతున్న కీలక ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ ను కరువు రహిత రాష్ట్రంగా మార్చే దిశగా స్పష్టమైన అడుగులు పడేలా చేస్తున్నాయని తెలియజెప్పనుంది. వైసీపీ పాలనలో దెబ్బతిన్న డ్యాంల భద్రతకు కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించనుంది. ప్రభుత్వ లక్ష్యాల సాధనలో తాగునీటి సంఘాలు పోషించాల్సిన కీలక పాత్రను సీఎం దిశానిర్దేశం చేయనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సమావేశ ఏర్పాట్లను మంత్రి నిమ్మల కలెక్టర్తో కలిసి పరిశీలించారు. 18,000 కోట్ల బిల్లుల బకాయిలు వారసత్వంగా మా ఇరిగేషన్ శాఖకి ఇచ్చినటువంటి పరిస్థితి నుండి మళ్లీ ఇరిగేషన్ శాఖను గాడిలో పెట్టేటువంటి ప్రయత్నంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సాగునీటి సంఘాల అధ్యక్షులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి, వాళ్ళకి ఒక దశ నిర్దేశం చేయాలి అనేటువంటి ఆలోచన. ఆయన ఏర్పాటు చేసినటువంటి సాగునీటి సంఘాల యొక్క అధ్యక్షులతోటి బాధ్యతలు అంటే ఏ రకంగా వాటర్ పాలసీ, వాటర్ సెక్యూరిటీ, గ్రౌండ్ వాటర్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, కేవలం కాలువలు, డ్రైన్స్ వంటి మెయింటెనెన్సే కాకుండా ఫ్యూచర్లో కూడా నీటిని ఎట్లా మనం నిలువ చేసుకుని
ఒక సంవత్సరం వర్షాలు బాగా పడితే రాబోయే 1-2 సంవత్సరాలు వర్షాలు లేకపోయినా కూడా కరువు అనేది లేకుండా ఏ రకంగా మనం యొక్క నీటిని కాపాడుకోవాలనేటువంటి ఆలోచన ఆ యొక్క నీటి సంఘాల యొక్క బాధ్యతను గుర్తు చేసేటువంటి విధంగా మరి ఈ యొక్క సాగునీటి సంఘాల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సాగునీటి సంఘాల వ్యవస్థకు రూపకర్త అయిన చంద్రబాబు రైతులను నీటి యాజమాన్యంలో భాగస్వాములుగా మార్చాలన్న తన ఆలోచనలకు మరోసారి కార్యరూపం దాల్చారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎన్నికలు లేక నిర్వీర్యమైన సంఘాలకు తిరిగి ప్రాణం పోసి 6047 నీటి సంఘాలు, 267 పంపిణీ కమిటీలు, 58 ప్రాజెక్టు కమిటీల ద్వారా సుమారు 60,000 మంది రైతులను సాగునీటి నిర్వహణలో ప్రత్యక్ష భాగస్వాములను చేసినట్లు వెల్లడించాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి బంధువుల అక్రమాలపై చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం రెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన ముల్లింగి వెంకటరమణ మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదికలో ఫిర్యాదు చేశారు. వారసత్వ భూమిపై వైసీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని, న్యాయం చేయాలని పల్నాడు జిల్లా దుర్గికి చెందిన సుబ్బారావు విజ్ఞప్తి చేశారు. నకిలీ డాక్యుమెంట్లతో భూమి కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా దుర్గసముద్రం గ్రామానికి చెందిన గోవర్ధన్ రెడ్డి వినతి పత్రం ఇచ్చారు. పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమిని ఇతరులు జోక్యం చేసుకుని బలవంతంగా తొలగించారని అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం పెనకచెర్ల గ్రామానికి చెందిన లక్ష్మి ఫిర్యాదు చేశారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఏపీ ఈడబ్ల్యూఐడిసి చైర్మన్ ఎస్ రాజశేఖర్లు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా మరికొందరు ఉద్యోగాల కోసం రెజ్యూమ్లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న మరికొందరు ఆర్థిక తోడ్పాటు కల్పించాలని అభ్యర్థించారు. చైల్డ్ హెల్ప్ లైన్ 109 అనే టోల్ ఫ్రీ నెంబర్ని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అదేవిధంగా డైరెక్టర్ గారు ఈ మధ్య కాలంలో టెండర్ నోటిఫికేషన్ ఏజెన్సీలకు ఇవ్వాలా, థర్డ్ పార్టీకి ఇవ్వాలా అన్న ఉద్దేశంతో పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మంగళగిరిలో ఉన్న సెంట్రల్ పార్టీ ఆఫీస్లో గ్రీవెన్స్లో భాగంగా మేము రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ సార్ గారికి వచ్చి మా రిప్రజెంటేషన్ ఇచ్చి మా యొక్క సమస్యను తెలపగా వెంటనే మినిస్టర్ గారు స్పందించి సంబంధిత శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మినిస్టర్ గుమ్మడి సంధ్యారాణి మేడం గారితో మాట్లాడి వెంటనే మా సమస్యకు పరిష్కారం చూపించడం జరిగింది. దీనివల్ల మా కుటుంబాలంతా కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళినట్టు మేము భావిస్తున్నాము. అదేవిధంగా ఏజెన్సీ ఎప్పుడైతే వెళ్తుందో మా ఉద్యోగ భద్రత అనేది కోల్పోయే ఛాన్స్ ఉంది. దీన్ని బేస్ చేసుకొని మేము గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వగా అధికారులందరూ కూడా సానుకూలంగా స్పందించి మా యొక్క సమస్యను పరిష్కరించడం జరిగింది. రాజేంద్ర నగరు 2వ లైన్లో 70 గజాలు స్థలం ఉంది. దానిలో 15 ఇళ్ళు గవర్నమెంట్కి డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేశారు. అది 22లో పడిందని చెప్పి ఆపారు. తర్వాత అర్జీ పెట్టుకుంటే 4గురికి ఇచ్చారు. దాని గురించి తిరుగుతుంటే ఇదిగో రేపు అని 20 నెలలు గడిపారు. ఇప్పుడు నేను ఎంపీ గారి దగ్గరికి వచ్చా. సత్యప్రసాద్ గారి దగ్గరికి వస్తే క్లియర్గా మాట్లాడి కలెక్టర్ గారికి డైరెక్టర్గా ఫోన్ చేశాడు. ఎందుకు ఆపారు ఇది అని చెప్పి మాట్లాడాడు. నాకెంతో ఆనందంగా ఉంది. ఓకే అన్న. అమరావతి ఆర్థిక కారిడార్లో కృష్ణా జిల్లాను చేర్చి ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలు, వనరుల పరిశీలనకు సింగపూర్ బృందం జిల్లాలో పర్యటించింది. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను పరిశీలించింది. హైదరాబాద్, తెలంగాణకు దగ్గర ఓడరేవు మచిలీపట్నం ఇది పూర్తయితే గేట్వే ఆఫ్ అమరావతిగా నిలుస్తుందని బృందానికి జిల్లా కలెక్టర్ వివరించారు. జిల్లా భౌగోళిక స్థితిగతులను, ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకున్న వనరులు, వ్యవసాయం, ఆక్వా, పరిశ్రమలు తదితర అంశాలను సింగపూర్ బృందానికి కలెక్టర్ వివరించారు. రొయ్యల ఉత్పత్తిలో దేశంలోనే జిల్లా అగ్రస్థానంలో ఉందని, ప్రపంచ మార్కెట్లో ఇక్కడి రొయ్యలకు డిమాండ్ ఎక్కువని తెలిపారు. ఆక్వా కల్చర్లో సమాచార సేకరణ, డిజిటల్ ట్రేసబిలిటీ పైలట్ ప్రాజెక్ట్, దాంతో చేకూరే ప్రయోజనాలను వివరించారు. పెడన కలంకారి, బందరు 1 గ్రామ్ గోల్డ్, ఘంటసాల బుద్ధిని స్తూపాలు, కూచిపూడి నృత్యం తదితర జిల్లా ప్రత్యేకతలను వారికి తెలియజేశారు. జిల్లా స్థితిగతులను బృందం పరిశీలించి ప్రణాళికలు తయారు చేస్తుందని కలెక్టర్ బాలాజీ తెలిపారు. కర్నూలు జిల్లాలో సంచలనం రేపిన ఎంఆర్పీఎస్ రాష్ట్ర నేత టీఎం రమేష్ హత్య కేసులో 12 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామానికి చెందిన రమేష్పై జనవరి 29న నిందితులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 4న మృతి చెందారు. నిందితులు బుధవారం పత్తికొండ సమీపంలో రాతన చెరువు వద్ద ఉన్నారన్న సమాచారంతో పోలీసులు వెళ్లి అరెస్టు చేశారు. రమేష్తో ఉన్న మనస్పర్ధల కారణంగా హత్య జరిగినట్లు
డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. ఈ అబ్బాయి రోజు యథావిధిగా ఈవినింగ్ వాక్ చేస్తూ సుమారు 1.8 కిలోమీటర్లు పోయేటప్పటికీ ఈ బొందిమడుగుల గ్రామానికి చెందిన షేక్ సుబాన్ వలీ 11 మంది కలిసి ఈ బొందిమడుగుల రమేష్ ని వెనక వైపు నుంచి ట్రాక్టర్ తో గుద్దించడం జరిగింది. కింద పడిన వ్యక్తిని రాయితోనూ తర్వాత ఒక రాడుతోనూ కొట్టి హత్యా ప్రయత్నం చేస్తూ ఉండగానే అదే గ్రామానికి చెందిన 2 వ్యక్తులు చూసి ఈ ముద్దాయిలందరూ కూడా ఇక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ఆ రోజు 31వ తారీఖు ఉదయం అరౌండ్ 9-10 ఆ టైంలో చనిపోయాడన్న సమాచారాన్ని తీసుకున్న వెంటనే మరి తిరిగి జొన్నగిరి ఎస్ఐ గారు దాన్ని హత్యా నేరం కింద నమోదు చేసి కేసుని ఆల్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. రాష్ట్ర సచివాలయాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చే ప్రణాళికను పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. 1000 ఎల్పీహెచ్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ల నిర్మాణం, ఇతర పనుల కోసం ₹1,50,00,000 నిధులు విడుదల చేసింది. ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్న రాజేంద్ర ప్రసాద్ కు పవన్ ఘన స్వాగతం పలికి పద్మశ్రీ పురస్కారం వర్ణించినందుకు అభినందనలు తెలిపారు. శ్రీకాళహస్తిలో శివరాత్రి సందర్భంగా ఈ నెల 10 నుంచి 23 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ఆహ్వానించారు. స్వామివారి ప్రసాదాలు అందజేశారు. నగదు డ్రా చేసేందుకు వచ్చే వృద్ధులు, నిరక్షరాస్యులను నమ్మించి వారి ఏటీఎంలను చోరీ చేసే వ్యక్తిని నంద్యాల పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ₹150,000 నగదు, నకిలీ ఏటీఎం కార్డు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై 18 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం వద్ద విద్యుత్ శాఖ కార్యాలయం నిర్మాణానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. త్వరలోనే 5 33 kV కొత్త సబ్ స్టేషన్లు నిర్మాణం చేస్తామని సోమిరెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్న వేళ ఏర్పాట్లను కలెక్టర్ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి పరిశీలించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో 5 లక్షలు విలువ చేసే 30 క్వింటాళ్ల పొగాకు దగ్ధమైంది. పందివానిపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున్ రెడ్డి అనే రైతు తనను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఒంటరి జంటలే లక్ష్యంగా లైంగిక దాడులకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 8 మందిని అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేశారు. ప్రేమ జంటలను దొంగచాటుగా వీడియోలు తీసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొందరు మహిళలపై లైంగిక దాడులు చేస్తున్నారన్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం జంపెన గ్రామంలో పశువుల పాకకు నిప్పు అంటుకొని రైతు మృతి చెందాడు. పొయ్యిలోని నిప్పులను ఆర్పకపోవడంతో అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగాయి. పశువులకు మంటలు అంటుకొని కాలిపోయాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం విశాఖ సింహాచలం దేవస్థానం ఈవోగా రెవెన్యూ శాఖకు చెందిన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ జె వెంకట్రావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో 219 జారీ చేసింది. ప్రస్తుతం వెంకట్రావు కాకినాడ డీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన స్థానంలో ఏసీడీసీ తిప్పై నాయక్ కాకినాడకు బదిలీ చేశారు. కాకినాడ ఏసీడీసీగా ఉన్న వెంకట్రావు ఏడాది పాటు సింహాచలం దేవస్థానంలో ఈవో బాధ్యతలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొంతకాలంగా దేవస్థానం పాలన ఇన్ఛార్జీలతోనే కొనసాగుతోంది. ఎట్టకేలకు ప్రభుత్వం పూర్తిస్థాయి ఈవోను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ భూ కేటాయింపు పాలసీకి విరుద్ధంగా వివిధ సంస్థలకు ప్రభుత్వం భూ కేటాయింపులు చేస్తోందని, అవి ప్రారంభించక ముందే భూ విక్రయానికి ఒప్పందం చేసుకుంటున్నారన్న వ్యాజ్యాలను హైకోర్టు విచారించింది. ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు నోటీసులు జారీ చేసిన వాటిలో అదానీ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, ఇండిచిప్ సెమీ కండక్టర్ లిమిటెడ్, రహేజా కార్పొరియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, ఆముద పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఉన్నాయి. భూ కేటాయింపు పాలసీకి విరుద్ధంగా వివిధ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం భూములను కట్టబెడుతోందంటూ సివిల్ ప్రాపర్టీ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ రైట్స్ సంస్థ ప్రతినిధులు ప్రజాహిత వ్యాజ్యాలు వేశారు. వారి తరపున న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. సొంత నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం కొన్ని సంస్థలకు ఉచితంగా, మరికొన్ని సంస్థలకు 99 పైసలకు భూములు కేటాయిస్తోందన్నారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం కౌంటర్ వేయాలని ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది.
విశాఖ జిల్లాలో రాష్ట్ర పంచాయతీరాజ్ విశ్రాంత ఎస్సీ కె శ్రీనివాసరావు ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, రాష్ట్ర పంచాయతీరాజ్ విశ్రాంత ఎస్సీ కె శ్రీనివాసరావు ఇంట్లో ఏసీబీ సోదాలకు సంబంధించిన వివరాలేంటి? అశ్విని, ఈ పంచాయతీరాజ్ శాఖలో సూపరింటెండింగ్ ఇంజనీర్ గా పనిచేసిన శ్రీనివాసరావు నివాసాలు, అలాగే బంధువులు, సమీప బంధువుల ఇళ్లపైన కూడా సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై ఈ ఏసీబీ సోదాలు ఈ ఉదయం నుంచి జరుగుతున్నట్లుగా వెల్లడించారు. అలాగే విశాఖపట్నం మధురవాడలోని ఆయనకున్న నివాసంలోని, అలాగే మన్యం జిల్లా సాలూరులో, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఉన్న ఆయన స్వస్థలంలోని ఇంటి దగ్గర కూడాను, అలాగే హైదరాబాద్ లో శేర్లింగంపల్లిలో ఆయనకి ఒక నివాసం ఏదంటే అపార్ట్మెంట్ ఉన్నాయి. అక్కడ కూడాను ఈ 3 చోట్ల ఏకకాలంలో సోదాలు చేస్తున్నట్లుగానేమో ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఎంత దొరికింది, ఏంటి, ఆదాయానికి మించిన ఆస్తుల వివరాలు ఏంటి అన్నది సోదాలు పూర్తయిన తర్వాత వెల్లడించే అవకాశం ఉంటుంది. ఈయన ఇటీవలే పంచాయతీరాజ్ శాఖ నుంచి ఏమో పదవి విరమణ చేసినట్లుగా తెలుస్తోంది. ఇది చేసిన తర్వాత ఈ ఏసీబీ దాడులు అయితే మాత్రం సమాచారం రావడంతో విశ్రాంత ఉద్యోగి, విశ్రాంత అధికారి అయిన ఈయన ఇళ్ల పైన సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాల తర్వాత ఆయన పైన చర్యలు ఉండే అవకాశం ఉంది. ధన్యవాదాలు కూర్మరాజు. ప్రపంచంలోని ఏ దేశం నుంచైనా భారత్ చమురును కొనుగోలు చేసుకోవచ్చని, ఆ స్వేచ్ఛ భారత్కు ఉందని రష్యా స్పష్టం చేసింది. విభిన్న ముడి చమురు సరఫరాదారులను ఆ దేశం ఆశ్రయించడం కొత్తేమీ కాదని రష్యా అధికార ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ చెప్పారు. భారత్కు రష్యా ఒకటే చమురును సరఫరా చేయడం లేదన్న విషయం తమతో పాటు అంతర్జాతీయ ఇంధన రంగ నిపుణులందరికీ తెలుసన్నారు. చాలా కాలంగా ఇతర దేశాల నుంచి భారత్ చమురును కొనుగోలు చేస్తోందన్న డిమిత్రీ, అందువల్ల భారత్ చమురు దిగుమతులకు భిన్న మార్గాలు ఎంచుకోవడం కొత్త విషయంగా భావించడం లేదని పేర్కొన్నారు. మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలును భారతీయ రిఫైనరీలు పూర్తిగా ఆపలేవని క్రెమ్లిన్ జాతీయ ఇంధన భద్రతా నిధి నిపుణుడు ఐగోర్ యుష్కోవ్ తెలిపారు. అమెరికా ఎగుమతి చేసే షెల్ చమురు తక్కువ గ్రేడ్లు కలిగి ఉంటుందని, వాటితో పోలిస్తే రష్యా సల్ఫర్ అధికంగా ఉండే యూరల్స్ ను సరఫరా చేస్తుందన్నారు. నాణ్యత లేని చమురును అమెరికా నుంచి భారత్ అధిక ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. పైగా రష్యా చేసినంత పరిమాణంలో భారత్కు అమెరికా చమురు సరఫరా చేయలేదని యుష్కోవ్ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ మరోసారి గాజాపై పెద్ద ఎత్తున ప్రతీకార దాడులకు దిగింది. ఈ దాడుల్లో 21 మంది పాలస్తీనీయులు మృతి చెందారు. మృతుల్లో 2 నవజాత శిశువులు, 5 చిన్నారులు, 7 మహిళలు సహా ఓ పారామెడికల్ ఉద్యోగి ఉన్నట్లు గాజా వైద్య శాఖాధికారులు తెలిపారు. తమ సేనలు లక్ష్యంగా జరిగిన మిలిటెంట్ దాడికి ప్రతీకార చర్యగా ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. మిలిటెంట్లు జరిపిన దాడిలో తమ సైనికుడొకరు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొంది. గతేడాది అక్టోబర్ 10వ తేదీ నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ రోజూ యుద్ధం జరుగుతున్నట్లే ఉందని గాజా ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గాజా పట్టీలో తమ ప్రజలకు వ్యతిరేకంగా జాతి నిర్మూలన యుద్ధం కొనసాగుతోందని సామాజిక మాధ్యమంలో పెట్టిన ఓ పోస్టులో సిఫా ఆసుపత్రి డైరెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం మధ్యవర్తులు ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు.